ఇక 5 రాష్ట్రాల్లో కౌంటింగ్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. సవీన్, ప్రధానంగా దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నటువంటి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఉదయం 8 గంటలకు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. వెస్ట్ బెంగాల్, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి, కేరళ ఈ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి 8 గంటల నుంచి 9 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాత 9 గంటల నుంచి ఈవీఎంల లెక్కింపు ఉండబోతుంది. ప్రధానంగా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని వెస్ట్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో రిజల్ట్ ఏ విధంగా వస్తుందనే ప్రశ్న పెద్ద ఎత్తున ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ మాత్రం వెస్ట్ బెంగాల్లో అత్యధిక శాతం బీజేపీ గెలుస్తుందని చెప్పగా, అదేవిధంగా తమిళనాడులో ముఖ్యంగా డిఎంకే, టీవీకే మధ్య హోరాహోరీ పోరు ఉండబోతోంది. ఇండియా టుడే మై యాక్సెస్ కు సంబంధించినటువంటి సంస్థ టీవీకే అధికారంలోకి వస్తుందని చెప్పారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ 2 రాష్ట్రాల్లో ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది ప్రధానంగా ఆసక్తి రేపుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం డిఎంకే నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి అధికారంలో ఉంది. డిఎంకే కూటమిలో డిఎంకేతో పాటు కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, డిఎండికే, అదే విధంగా ఇతర తమిళనాడుకు సంబంధించినటువంటి ప్రాంతీయ పార్టీలు, చిన్న పార్టీలు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 118. ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలన్నా 118 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవాల్సి ఉంటుంది. 2021లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 159 అసెంబ్లీ స్థానాలను డిఎంకే కూటమి గెలుచుకుంది. ఒంటరిగా డిఎంకే 134 పైగా స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి మనకు కనపడింది. దీంతో స్టాలిన్ నేతృత్వంలో ఉన్నటువంటి డిఎంకే కూటమి ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు ఒకవైపు అన్నా డిఎంకేకు నాయకత్వం లేని ఉంది కాబట్టి దీంతో మరోసారి అధికారంలోకి వస్తుందని లెక్కలు వేశారు. కానీ ఎన్నికల కంటే ముందు తమిళనాడులో పెద్ద ఎత్తున క్రేజ్ ఉన్నటువంటి విజయ్ తలపతి ఒక్కసారిగా తమిళ వెట్రికలగం టీవీకే పార్టీని స్థాపించి ఒంటరిగా 233 స్థానాల్లో పోటీ చేశారు. పళనిస్వామి పోటీ చేస్తున్నటువంటి ఎడప్పాడిలో టీవీకే అభ్యర్థి నామినేషన్ రిజెక్ట్ కావడంతో 233 స్థానాల్లో విజయ్ బరిలోకి దిగిన పరిస్థితి మనకు కనపడింది. దీంతో టీవీకే ఎవరి ఓట్లను చెల్చబోతుంది, టీవీకి ఒకవేళ హంగు వస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? అన్నా డిఎంకే, టీవీకే, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాయి. ఇప్పటికే టీవీకే అభ్యర్థులందరినీ, గెలిచిన వారందరినీ రిసార్ట్ కు రావాలంటూ టీవీకే అధినేత విజయ్ ఒక రిసార్ట్ బుక్ చేసి నేరుగా అభ్యర్థులంతా కౌంటింగ్ కేంద్రాల నుంచి గెలిచిన వారంతా రిసార్ట్ కు రావాలి, ఇతర పార్టీలకు వెళ్ళవద్దు, వేరే దిక్కులు చూడవద్దు అంటూ కూడా విజయ్ ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. మరోవైపు డిఎంకే కూడా అంతేంది, కౌంటింగ్ కేంద్రాల్లోనే చివరి కౌంటింగ్ పూర్తయ్యే వరకు కౌంటింగ్ కేంద్రాలలోనే అభ్యర్థులు ఉండాలంటూ స్టాలిన్ తమ కూటమి అభ్యర్థులకు సందేశం పంపారు. అదేవిధంగా అన్నా డిఎంకే సైతం బీజేపీపై పూర్తి స్థాయిలో ఆశలు పెట్టుకుని ఒకవేళ హంగు ఫలితాలు వస్తే ఏం చేయాలనే దానిపైన కూడా లెక్కలు వేస్తున్న పరిస్థితి మనకు ఓవరాల్ గా తమిళనాడులో కనబడుతుంది. ఇక వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే వెస్ట్ బెంగాల్ లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 294 అసెంబ్లీ స్థానాల్లో పాల్టా నియోజకవర్గంలో రీపోలింగ్ కు ఈసీ అనుమతించింది. ఈ నెల 21వ తేదీన వెస్ట్ బెంగాల్లో రీపోలింగ్ జరగబోతుంది. 24వ తేదీన అక్కడ ఫలితాలు వెల్లడబోతున్నాయి. పాల్టా నియోజకవర్గానికి సంబంధించి అక్కడ టీఎంసీకి సంబంధించినటువంటి జహాంగీర్ పోటీ చేశారు. జహాంగీర్ అనుచరులు ఓటర్లను, ప్రజలను బెదిరించారంటూ బీజేపీ పెద్ద ఎత్తున నిరసనలకు దిగింది. దీంతో స్పందించినటువంటి ఈసీ అక్కడ ఎన్నికలను రద్దు చేసి నియోజకవర్గంలో ఉన్నటువంటి 285 పోలింగ్ బూతుల్లో ఈ నెల 21వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తామంటూ, డీపోలింగ్ నిర్వహిస్తామంటూ చెప్పింది. 24వ తేదీన ఫలితాలు రాబోతున్నాయి. ఇక వెస్ట్ బెంగాల్లో 2011లో మమతా బెనర్జీ నేతృత్వంలో టీఎంసీ అధికారంలోకి వచ్చింది. 2011, 2016, 2021 ఈ 3 ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ హ్యాట్రిక్ విజయాలు సాధించి బెంగాల్ సీఎం గా 15 ఏళ్ల పాటు అప్రఖ్యాతంగా కొనసాగారు. అంతకుముందు 36 ఏళ్ల పాటు సిపిఎం పరిపాలన ఉంది. మా మట్టి మధు నినాదంతో వెస్ట్ బెంగాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి మమతా బెనర్జీ 2011లో సిపిఎం ను ఓడించి అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెస్ట్ బెంగాల్లో తిరుగులేని శక్తిగా మమతా బెనర్జీ ఉన్నారు. 2019 లోక్సభ ఎన్నికల నాటి నుంచి సీన్ మారింది. అప్పుడు బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ కంటే 4 లోక్సభ స్థానాలు ఎక్కువగా గెలుచుకోవడంతో అక్కడ ఒక్కసారిగా సీన్ మారింది. 2021 అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రధాన ప్రతిపక్షంగా బెంగాల్లో బీజేపీ అవతరించింది. 2016 నుంచి సిపిఎం ప్రభ వెస్ట్ బెంగాల్లో బతుకమరణం కనిపిస్తూ వస్తుంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం
21 అసెంబ్లీ స్థానాలు దక్కించుకున్నటువంటి సిపిఎం 2021 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి అసెంబ్లీలో ప్రాతినిధ్యాన్ని కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది. ఈసారి సిపిఎం, ఐఎస్ఎఫ్ ఇతర వామపక్ష పార్టీలతో కలిసి లిఫ్ట్ కూటమిగా పోటీ చేస్తుండగా ఒకవైపు కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసింది, తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసింది. గుర్కా ముక్తి మోర్చాకు సంబంధించి అక్కడ 3 సీట్లు ఆ పార్టీకి ఇచ్చి 291 అసెంబ్లీ స్థానాల్లో మమతా బెనర్జీ పార్టీ పోటీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఈసారి మమతా బెనర్జీ భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయగా మమతా బెనర్జీకి పోటీగా బెంగాల్ ప్రధాన ప్రతిపక్ష నేత బీజేపీ నేత సువేందు అధికారి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి మమతా బెనర్జీ పోటీ చేయగా మమతా బెనర్జీపై సువేందు అధికారి విజయం సాధించిన పరిస్థితి మనకు కనపడింది. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో భవానీపూర్ నుంచి మమతా బెనర్జీ గెలిచిన పరిస్థితి నెలకొని ఉంది. అయితే భవానీపూర్ నియోజకవర్గంలో స్ట్రాంగ్ రూమ్ ఈవీఎంలను మారుస్తున్నారంటూ ఇటీవల ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఎస్ అవిన్, అదే విధంగా చూసుకుంటే తమిళనాడులో కూడా హోరాహోరీ పోటీ. తమిళనాడులో కూడా హోరాహోరీ పోటీ నెలకొంది. ముఖ్యంగా ఇప్పుడు 234 నియోజకవర్గాల్లో మరి గెలుపు ఎవరిది అనే ఉత్కంఠ కొనసాగుతోంది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? తమిళనాడులో ప్రధానంగా 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. టీవీకేకి వచ్చే ఓట్ల శాతం, అదేవిధంగా సీట్లను బట్టి తమిళనాడు రాజకీయాలు ఆధారపడి ఉండబోతున్నాయి. ఒకవేళ డిఎంకే కూటమికి గత అసెంబ్లీ ఎన్నికల్లో లాగా స్పష్టమైన మెజారిటీ, కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత స్పష్టమైన మెజారిటీ వస్తే డిఎంకే కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశం కనపడుతుంది. ఒకవేళ నెక్ టు నెక్ ఫలితాలు అటు డిఎంకే కూటమికి, అన్నా డిఎంకే కూటమికి, టీవీకేకి సమానంగా సీట్లు వస్తే మాత్రం తమిళనాడులో హంగు ఫలితాలు రావచ్చు. 118 సీట్లు ఎవరికి రాకపోతే హంగు వచ్చిందని మనం భావించుకోవచ్చు. అప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారుతాయనేది ప్రధాన అంశంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎగ్జిట్ పోల్స్ అన్ని తమిళనాడులో మరోసారి డిఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందనే అంశాన్ని స్పష్టం చేశాయి. ఇదే అంశంతో ముఖ్యంగా ప్రధానంగా డిఎంకే కూడా ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో హోరాహోరీగా, అంటే డిఎంకే గత ఎన్నికల్లో 130 పైగా అసెంబ్లీ స్థానాలు గెలిచినప్పటికీ ఈసారి మిత్రపక్షాలకు కూడా ఎక్కువ సీట్లు కేటాయించి కాంప్రమైజ్ అయ్యి ఎన్నికల్లో పోటీ చేసిన పరిస్థితి మనకు కనపడింది. ఎందుకంటే ఓట్ల చీలిక రాకుండా ఓట్ల చీలికను నివారించి మిత్రపక్షాలన్నింటినీ వీలైనంత మిత్రపక్షాలను కలుపుకొని పోవడం ద్వారా ముఖ్యంగా సోషల్ ప్రోగ్రెసివ్ అలయన్స్ పేరుతోటి డిఎంకే అక్కడ కూటమిని ఏర్పాటు చేసింది. దీంతో 234 అసెంబ్లీ స్థానాల్లో డిఎంకే, అన్నా డిఎంకే కంటే టీవీకే కంటే డిఎంకే తక్కువ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. కానీ మిత్రపక్షాలకు అంతే స్థాయిలో సీట్లు ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ కూడా 29 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది అక్కడ. అదేవిధంగా సిపిఎం కు 5 సీట్లు, సిపిఐకి 5 సీట్లు, డిఎండికేకు ఇట్లా అన్ని పార్టీలకు సీట్లు ఇచ్చింది. కొంతమందికి ఇతర ప్రాంతీయ పార్టీలకు, ఇతర డిఎంకే భాగస్వామ్య పార్టీలకు సీట్లు ఇచ్చినప్పటికీ వాళ్ళు డిఎంకే పార్టీ సింబల్ పైనే పోటీ చేసిన పరిస్థితి మనకు ఓవరాల్ గా కనబడుతుంది. ఒకవేళ ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత డిఎంకే ట్రెండ్స్ ని బట్టి ఎర్లీ ట్రెండ్స్ ఏ విధంగా ఉంటాయి, ఆ తర్వాత మిడ్ ట్రెండ్స్ ఏ విధంగా ఉంటాయి, ఆ తర్వాత చివరి దశలో అంటే ఎన్నికలు అనేవి క్షణానికి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత రౌండ్ కి ఫలితాలు మారుతూ ఉంటాయి. కాబట్టి ఫలితాల్లో ఏమైనా తేడా వస్తే చివరి ఫలితం వరకు ఒకవేళ హంగు ఫలితాలు వస్తే మాత్రం తమిళనాడులో మాత్రం ఇప్పటికే రిసార్ట్ రాజకీయాలు మొదలు పెట్టినట్టుగా తెలుస్తోంది. టీవీకి అధినేత విజయ్ ఇప్పటికే ఎమ్మెల్యేలంతా, గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా నేరుగా రిసార్ట్ కి రావాలి, నాపై నమ్మకం వచ్చి రిసార్ట్ కి రావాలంటూ స్పష్టమైన ఓపెన్ కామెంట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు అన్నా డిఎంకే కూడా జాగ్రత్త పడుతుంది. అన్నా డిఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పళనిస్వామి ఇప్పటికే టీవీకి అధినేత విజయ్ తో మాట్లాడి ఒకవేళ హంగు ఫలితాలు వస్తే పుట్టుతో ముందుకు వెళ్దాము, అవగాహన ఒప్పందం కుదుర్చుకుందామంటూ కూడా ఇప్పటికే టీవీకి అధినేత విజయ్ తో పళనిస్వామి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ డిఎంకే మాత్రం పూర్తి కాన్ఫిడెన్స్ తో ఉంది. ఖచ్చితంగా స్పష్టమైన మెజార్టీతో డిఎంకే కూటమి తమిళనాడులో అధికారంలోకి రాబోతుందనే ధీమాను సార్లు వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఒకవేళ అన్నా డిఎంకేకు బలమైన లీడర్ లేకపోవడం, టీవీకే కొత్తగా రాజకీయాల్లోకి రావడం, అదేవిధంగా టీవీకేకు యూత్ ఫాలోయింగ్ తప్ప మిగిలిన వారిలో ఆదరణ లేదనే ప్రచారం కూడా జరుగుతుండటం,
ఇప్పటికిప్పుడు 234 అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీ స్థానాలు టీవీకి గెలిచేంత బలం ఉందా? ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష స్థానం వచ్చినా లేకపోతే విజయ్ తో పాటు కొన్ని 20 నుంచి 25 అసెంబ్లీ స్థానాలు టీవీకి వస్తే కనుక ఒక బలమైన ప్రతిపక్ష పార్టీగా తమిళనాడు విజయ్ పార్టీ అమర్చే అవకాశాలు కూడా మనకు కనబడుతున్నాయి. కాబట్టి రైట్. తమిళనాడు ఎన్నికలు మాత్రం దేశంలో ఉత్కంఠ రేపుతున్నాయి. బెంగాల్లో 294 స్థానాలు, ఈ 5 రాష్ట్రాల్లో బెంగాల్ పెద్ద రాష్ట్రమైనప్పటికీ తమిళనాడులో 234 స్థానాలు ఉన్నాయి. దక్షిణ భారత్ లో ఒక బలమైన రాష్ట్రంగా తమిళనాడు ఉంది. కాబట్టి తమిళనాడు రాజకీయాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, తమిళనాడులో ఎవరు గెలిస్తే దేశంలో ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రధానంగా మరి చెప్పుకోవచ్చు. తమిళనాడుపై బీజేపీ కూడా ఫోకస్ పెట్టింది. అన్నాడీఎంకే పొత్తులో భాగంగా 34 అసెంబ్లీ స్థానాల్లోనే బీజేపీ పోటీ చేసినప్పటికీ మోడీతో పాటు అమిత్ షా బీజేపీ జాతీయ నేతలంతా అక్కడ ప్రచారం చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. దక్షిణాదిలో తమిళనాడు కీలకమైన రాష్ట్రంగా ఉంది. భావజాల వ్యాప్తి పరంగా, సిద్ధాంత పరంగా, ద్రవిడ సిద్ధాంత పరంగా బలమైన రాష్ట్రంగా తమిళనాడు ఉంది. కాబట్టి తమిళనాడులో ఏ విధంగా బాగా వేయాలనేది బీజేపీ వ్యూహంగా మనకు కనపడుతుంది. అది గత కొన్ని దశాబ్దాలుగా అది నెరవేరని ప్రక్రియగా ఉంది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఇప్పటి వరకు తమిళనాడు, కేరళ ఈ 2 రాష్ట్రాల్లో మాత్రం బీజేపీ కలలుగానే మిగిలిపోతున్న పరిస్థితి మనకు కనపడుతున్న నేపథ్యంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మాత్రం ఆద్యంతం ఉత్కంఠ రేపుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అని దాదాపు 90% పైగా ఎగ్జిట్ పోల్స్ అనేది డిఎంకే గెలుస్తుందని ఇవ్వగా టీవీకే అధినేత విజయ్ పార్టీ కూడా ప్రభావం చూపబోతుంది. అధికారంలోకి వచ్చినా రావచ్చంటూ ఇండియా టుడే మై యాక్సిస్ సంస్థ సర్వే చెప్పిన నేపథ్యంలో తమిళనాడు ఫలితాలు మాత్రం ఏ విధంగా ఉంటాయనేది చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.